వ్యాపారస్తులకు మంచి చేసినది కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అయితే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన సామెతగా కొండబిట్రగుంట దేవస్థానం చైర్మన్ వ్యవహరించారని వైసీపీ నేత విఎంఎన్ఆర్ మాలి పేర్కొన్నారు. సోమవారం కావలి పట్టణంలోని 4వ వార్డులో ఆర్యవైశ్యులు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విఎంఎన్ఆర్ మాలి మాట్లాడుతూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి బట్టల వ్యాపారస్తులు తమ సమస్యలను చెప్పుకోగానే వెంటనే పరిష్కరించారని, ఈ విషయం బృందావనం కాలనీలోని అందరికీ తెలిసిందని వివరించారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సమయంలో వ్యాపారస్తులు అంతా ఎంతో కొంత సంపాదించుకున్నారని వివరించడం జరిగింది. కానీ కొండబిట్రగుంట చైర్మన్గా 4 సంవత్సరాల పాటు పదవి అనుభవించి ఇప్పుడు ఏదేదో మాట్లాడడం ఆయనకు మంచిది కాదని ఈ సందర్భంగా హెచ్చరించారు. కావలి పట్టణంలో 2 దఫాలుగా శాసనసభ్యులుగా పోటీ చేసి కావలి నియోజకవర్గ ప్రజలందరి ఆదరాభిమానాలను పొంది 3వసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అమూల్యమైన ఓటు వేసి ఫ్యాన్ గుర్తుపై, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేణుంబాగ విజయసాయిరెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో మన నియోజకవర్గం నుంచి అందించాలని ప్రజలందరూ అభ్యర్థిస్తున్నాం. ముఖ్యంగా 2 దఫాలుగా నియోజకవర్గ ప్రజలందరూ మన ఎమ్మెల్యే గారిని ఆదరించారు. వ్యాపారస్తులపై చూపినటువంటి ప్రేమ గతంలో ఏ నాయకుడు ఏ సమస్య వచ్చినా చిన్నకారు వ్యాపారులు కావచ్చు, పెద్ద వ్యాపారులు కావచ్చు, ఆర్యవైశ్యులందరినీ హక్కును చేర్చుకొని ఒక మంచి సహృదయం ఉన్నటువంటి మృదు స్వభావమైనటువంటి మన ఎమ్మెల్యే గారు వ్యాపారస్తులకి ఏ క్షణమైనా కానీ రీసెంట్గా ఈ మధ్య గడపడపలో బృందావన కాలనీ ప్రదేశంలో తిరుగుతున్నారు. సంవత్సరం మొత్తం ఒక సీజన్, ప్రతి వ్యాపారానికి ఒక సీజనే ఉంటుంది, సంవత్సరం మొత్తం వ్యాపారం ఉండదు. అలాంటి సీజన్లో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ఊర్ల నుంచి వచ్చి ఒక గద్దలాగా ఈ వ్యాపారాన్ని తన్నుకుపోవడానికి మాంగళ్య అనే షాప్ మాల్ ఒకటి స్పందన థియేటర్ దగ్గర ఏర్పాటు చేశారు. అలాంటి సమయంలో వస్త్ర వ్యాపారులందరూ అరుణోదయ మార్కెట్ కావచ్చు, నవోదయ మార్కెట్ కావచ్చు, అన్నపూర్ణ మార్కెట్ కావచ్చు, శుభోదయ మార్కెట్ కావచ్చు, వస్త్ర వ్యాపారులందరూ అయ్యా మేము సంవత్సరం మొత్తం బాడుగులు కట్టుకొని వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నాము, ఇలాంటి సమయంలో ఒక రాబందులాగా వచ్చి తన్నుకొని వెళ్ళిపోతున్నారని చెప్పగానే తక్షణమే కావలి పట్టణ వ్యాపారస్తుల కోసం అధికారులను ఆదేశించి పర్మిషన్ లేకుండా ఇక్కడ పెడుతున్నారని చెప్పని వస్త్ర వ్యాపారులందరూ చేస్తున్నారు. దాంతోపాటుగా కావల్లో పలు రకాల వ్యాపారస్తులు ఉన్నాయి. కిరాణా, ప్రొవిజన్స్ కావచ్చు, ఫ్యాన్సీ కావచ్చు, బంగారు, బట్టలన్నీ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా అధికారుల దాడులు, లంచగొండితనాలు లేకుండా వ్యాపారులపై ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత ఒక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిలో అతిశక్తి లేదు. ఎందుకంటే ప్రతి వ్యాపారానికి అధికారులు దాడులు ఉంటాయి, లంచాలు ఉంటాయి. గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ పోయినా ఒక అధికారి వచ్చినా చేతులు జరపాల్సి వచ్చేది. ఈ మధ్యకాలంలో మీరే గమనించండి, ఏ అధికారికి ఎంత లంచాలు ఇచ్చారు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. సాఫీగా ఈ 5 సంవత్సరాల్లో వ్యాపారస్తులు సంపాదించిన గతంలో ఎప్పుడు లేదు. కానీ కొండబిట్రగుంట దేవస్థానం ఏర్పడినప్పటి నుంచి కమిటీలో ఒక చైర్మన్ పదవి అనేది మా ఆర్యవైశ్య కులానికి ఇచ్చిన ఘనత ఒక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిది. కానీ ఆ పదవిని 2 దఫాలుగా అనుభవించి మొదటి దఫాలో ఏదో వారు మంచివారు కాదని నిన్న ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి మంచివారు కాదని తెలిసిన తర్వాత 2వసారి చైర్మన్ పదవి ఏ విధంగా అనుభవిస్తారు? 4 సంవత్సరాలు అనుభవించి ఎలక్షన్ సమయంలో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన సామెతగా నమ్మిన పంటులాగా దగ్గర తీసుకుని హక్కును చేసిన ఎమ్మెల్యే గారికి చేసిందే కాకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో. అది మంచి పద్ధతి కాదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరొక ముఖ్య విషయం, వ్యాపారస్తుల పట్ల మన ఎమ్మెల్యే గారు, అది రైస్ మిల్ వ్యాపారాలు కావచ్చు, ఏదైనా కానీ చాలా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకున్నారు. మంచి హృదయం గలవాడు, మనందరినీ ఆదరించేవాడు. కాబట్టి అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆలయాల్లో పాలక సభ్యుల్లో మన ఆర్యవైశ్యులకి ప్రవేశం ఇచ్చినారు. చాలా మంచి ప్రభుత్వం, ఇంత మాత్రం చేసిన నాయకుడు ఎవరు లేరు. కావున నియోజకవర్గ ప్రజలందరూ మరొకసారి ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో 3వసారి హ్యాట్రిక్ సాధించే దిశగా చర్యలు తీసుకున్నారని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాం.